లండన్లో ప్రింట్అవుట్ల కథ ఎటుంటుందో చెప్తా ఒకసారి చూడుర్రి. ఇవి 22 కాపీస్ ప్రింట్అవుట్ తీసుకొచ్చిన నేను. దీనికి నాకు ఆల్మోస్ట్ సెవెన్ పౌండ్స్ అయింది, అంటే 700 రూపాయలు అయింది 22 కాపీస్కి. ఇంట్లో కొన్ని కలర్ ప్రింట్స్ ఉన్నాయి, కొన్ని బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఈడ ప్రింట్అవుట్లు దొరకడం చాలా కష్టం. మనకు జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులు ఉంటాయి కదా, అట్లా ఉండయి. ఎన్నో ఒక దగ్గర ఉంటుంది, ఆడికి పోయి తెచ్చుకోవాలి. కొన్నిసార్లు పోస్ట్ ఆఫీసులలో ఉంటాయి, కొన్నిసార్లు లైబ్రరీలలో. నేను ఈ ప్రింట్అవుట్స్ తెచ్చుకొని కూడా దగ్గర ఎంత 2.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోయినా. అసలు దగ్గర లేవు షాపులు. 2.5 కిలోమీటర్ నడుచుకుంటూ పోయి ప్రింట్అవుట్లు తెచ్చుకున్నా, అది కూడా అంత ఖర్చు పెట్టి. సో మన దగ్గర అయితే మామూలుగా మన నియర్ బై ఇప్పుడు సపోజ్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే, లేకపోతే ఏదైనా వీసా ఆఫీస్ ఉంటే దాని చుట్టుపక్కల 15 షాపులు ఉంటాయి మనకి, ఇంటర్నెట్ షాపులు. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సాటర్డే కానీ సండే కానీ ఎప్పుడైనా కొంచెం మనకు ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ అసలు దొరకాయి. అది కూడా ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇది అయిపోయింది. రేపు సాటర్డే సండే అయితే కంప్లీట్ బిల్కుల్ బంద్. ఇక అసలు ఎవరి స్టోర్లు తీయడు, దొరకాయి మనకు. సో అంత కాస్ట్లీ ఉంటే ఎవరన్నా ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళు ఒకవేళ మీకు ప్రింట్అవుట్లు కావాలనుకుంటే లైక్ మీరు లైబ్రరీలో కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది, ట్రై చేయండి. పోస్ట్ ఆఫీస్లలో లేకపోతే లైబ్రరీలో అయితే మనకు తక్కువ పడుతుంది. అదే బయట తీసుకుంటే మనకు ఒక్కొక్కసారి £1.99 అట్లా ఛార్జ్ చేస్తారు. సో ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే లైబ్రరీస్లో ట్రై చేయండి, మనకు కొంచెం తక్కువలో వచ్చే ఛాన్స్ ఉంటుంది.